శ్మశానమును అశుభ ప్రదేశమని అంటూ ఉంటారు. అయితే ఏ స్థలములో అయితే పాంచభౌతికమైన శరీరమునకు ముక్తి దొరుకుతుందో, అలాగే సాధకునికి ఎక్కడ ధ్యానం కలుగుతుందో ఆ ప్రదేశం అశుభం ఎలా అవుతుంది? ఎవరైనను సరే ఇక్కడ శరీర బంధనం నుండి ముక్తి పొందిన పిదపనే కైలాసం చేరుకొనటానికి అర్హులవుతారు. దీనికి ప్రతీకయే ఈ శ్మశానం. శ్మశానమును అశుభ ప్రదేశమని అంటూ ఉంటారు. అయితే ఏ స్థలములో అయితే పాంచభౌతికమైన శరీరమునకు ముక్తి దొరుకుతుందో, అలాగే సాధకునికి ఎక్కడ ధ్యానం కలుగుతుందో ఆ ప్రదేశం అశుభం ఎలా అవుతుంది? ఎవరైనను సరే ఇక్కడ శరీర బంధనం నుండి ముక్తి పొందిన పిదపనే కైలాసం చేరుకొనటానికి అర్హులవుతారు. దీనికి ప్రతీకయే ఈ శ్మశానం. శ్మశానమును అశుభ ప్రదేశమని అంటూ ఉంటారు. అయితే ఏ స్థలములో అయితే పాంచభౌతికమైన శరీరమునకు ముక్తి దొరుకుతుందో, అలాగే సాధకునికి ఎక్కడ ధ్యానం కలుగుతుందో ఆ ప్రదేశం అశుభం ఎలా అవుతుంది? ఎవరైనను సరే ఇక్కడ శరీర బంధనం నుండి ముక్తి పొందిన పిదపనే కైలాసం చేరుకొనటానికి అర్హులవుతారు. దీనికి ప్రతీకయే ఈ శ్మశానం.